ఎగ్జాంపుల్ వర్క్‌లోనే తీసుకుందాం. ఒక్కోసారి ఏమనిపిస్తుంటదంటే, ఈ ఫిలాసఫీగా ఎంత ఆలోచించినా, మనం కష్టపడి పని చేసేటప్పుడు మనకి తగిన గుర్తింపు ఉండదు. కానీ మిగిలిన వాళ్ళు గుర్తిస్తారు. నన్ను మాత్రమే గుర్తించరు. ఆఫీస్‌లోనో లేకపోతే ఎక్కడైనా. మనం చక్కగానే పని చేస్తాం. మన కష్టం అందరికీ కనిపిస్తుంటది. కానీ అది గుర్తింపు రాదు. ఒక్కోసారి తిరిగి మనల్ని కార్నర్ చేసే పరిస్థితులు కూడా వస్తుంటాయి. ఇలాంటి సందర్భాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు మళ్ళీ మనం అనుకుంటాం, నేనేం తప్పు చేయలేదు కదా! అయినా నాకెందుకు ఈ బాధ వస్తుంది? నేను మనస్ఫూర్తిగానే పని చేశాను కదా! నేను పెట్టాల్సినంత కష్టం పెట్టాను కదా! అలాంటప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ ఇందాక చెప్పిన దానికి కంటిన్యూషన్ క్వశ్చన్ అడిగావు. నేను కంటిన్యూషన్ ఆన్సరే చెప్తున్నా. నువ్వు చేస్తున్నాను అనే భావన నువ్వు వదిలేయి. నీ ద్వారా పైన ఉన్నటువంటి భగవంతుడు నీ ద్వారా చేయిస్తాడు. నువ్వు సాధించిన ఎఫర్ట్స్ అని ఏవైతే అనుకుంటున్నావో, సాధించిన విజయాలు ఏవైతే నువ్వు అనుకుంటున్నావో అవి ఏవి నీవు కావు. అవి నీవు అనుకున్నప్పుడే నీకు బాధ కలుగుతుంది. సక్సెస్ వస్తే ఆనందం పొందుతున్నావు, ఫెయిల్యూర్ అయితే బాధను పొందుతున్నావు. అలా కాకుండా నువ్వు చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి సలహా, ప్రతి సంకల్పం పైనుంచి వస్తున్నాయి నాకు. ఆ వచ్చిందే నేను నా ద్వారా చెప్తున్నాను. ఈ రోజున మైక్ ఎదురుకుండా మాట్లాడుతున్నాను. మాట్లాడేటప్పుడు ఈ మైక్ ద్వారా, మైక్ ఎలాగైతే మైక్ దేనికి కూడా స్పందించదు. మైక్ ద్వారా మనం మాట్లాడుతుంటే మైక్ ద్వారా వెళ్తుంది. అలా నువ్వు ఒక మైక్ అంతే, నువ్వు ఒక గొట్టం పైనుంచి వస్తోంది. ఆ వచ్చింది నీ చేతుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ సంకల్పాల ద్వారా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. జరిగినా జరగకపోయినా అంతా అయిందే బాధ. మనకి ఏ విధమైన సంబంధం లేదు. నేను నిమిత్త మాత్రుడిగా ఉన్నాను. నేను సాధించిన విజయాలు ఏవి నావి కావు, నా ఫెయిల్యూర్స్ కూడా నావి కావు అని ఒక ఒడ్డున కూర్చొని అలా వీక్షిస్తూ ఉంటే నీకు సరైన సంతృప్తి కలిగి మనశ్శాంతిగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళతావు. పని నువ్వు చేసుకుంటూ వెళుతూ ఉంటే జీవితంలో నీకు తెలియకుండానే ఎన్నో రకాల అనుభవాలు దాటుకుంటూ ఓహో ఇదా నా జీవితం అనిపిస్తుంది. దానికి స్వల్ప ఉదాహరణ కూడా చెప్తాను. రీసెంట్ గా ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. మనం టీవీలో చూస్తున్నాం, బిగ్ స్క్రీన్ మీద కూడా చూసాం అనుకో. చూస్తే ప్రకృతి ఎంత బీభత్సంగా, ప్రకృతి విలయతాండవం చేస్తుంది. అబ్బా ఎంత ఒక రకంగా చూసుకుంటే ఎంతో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా మనం ఫీల్ అవుతాం. మనం ఈ రోజు నుంచేత మన కుర్చీలోనో మన సోఫాలోనో కూర్చొని టీవీలో చూస్తున్నాం. చూసి ఒక ఆ విలయాన్ని కూడా ఎలా చూస్తున్నాం అంటే ఒక దృశ్యకావ్యంగా చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే బాధపడుతున్నాం నోటిపరంగా, కానీ అక్కడ నిజంగా ఆ టైంలో ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతావు, నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? దీనికి దానికి రెండు రకాల తేడాలు ఉంటాయి. ఇక్కడ నువ్వు నిమిత్త మాత్రంగా చూస్తున్నప్పుడు నువ్వు ఫీలింగ్ ఏంటి, నువ్వు ఆ టైంలో అక్కడ అదే టైంలో అక్కడ ఉన్నావు అనుకో, వరదలు వస్తున్న టైంలో, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? రెండింటిని అబ్జర్వ్ చేసుకుంటే పైనుంచి చూస్తున్నప్పుడు చూస్తున్నావు, జరుగుతోంది, కార్యక్రమం నడుస్తోంది అని కేవలం వీక్షకుడిగా మాత్రమే ఉన్నావు. అక్కడ ఉంటే నువ్వేం ఫీల్ అవుతావు? నువ్వు సఫరర్ కింద ఫీల్ అవుతావు. ఆ సఫరర్ అవని, వీక్షకుడు అవని, నువ్వు ఆ రోజున అక్కడ ఉన్నప్పుడు కూడా తండ్రి నాకు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇచ్చావా, ఇలాంటి వరదల్లో చిక్కుపేట చేసావా, సరే నేను చూస్తాను ఏం జరుగుతుందో అని నిబ్బరంగా నీ సోఫాలో కూర్చొని ఈ రోజున ఎలాగైతే టీవీలో చూస్తూ ఏ విధమైన అనుభూతిని పొందావో ఆ రోజున అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయనపై నిబ్బరంగా మనసును పెట్టి అదే భావంతో నిలుచుంటే నీకు రక్షణ లభించవచ్చు. ఆనందంగా ఉండవు. ఈ దృక్పథాన్ని మనిషి తాలూకా దృక్పథాన్ని బట్టి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మనం దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. రైట్. సో అంటే ఓవరాల్ కంక్లూజన్ నాకు అర్థమైంది ఏంటంటే, మనం దాని మీద బాండింగ్ ఎలాగైనా తీసుకోకూడదు. ఎగ్జాంపుల్ పాజిటివ్ వచ్చినప్పుడు నేను ఆనందపడుతున్నప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడాల్సిన బాధ్యత నాదే. కాబట్టి రెండింటిని తీసేస్తే మీరు అన్నట్టు ఈ పెయిన్ అనేది తగ్గిపోతుందని మీరు అంటారు. ఉండదు. కానీ ఈ భావనని ఆచరణలో పెడుతూ ఉంటే వస్తుందేమో నాకు తెలిసి. దీనికి ఒకటే, మనం నిత్య జీవితంలో అన్ని పనులు కూడా మొదలు పెట్టాలి. అది ఎక్కడి నుంచి మాస్టర్ గారు చెప్తారు, కుమార్ మహేష్ గారు, నిద్ర లేచిన దగ్గర నుంచి మొదలు పెట్టమన్నారు. పడుకుని లేచినప్పుడే కళ్ళు తెరిచిన వెంటనే స్వామి నాకు మరలా జీవితంలో ప్రవేశింపజేశావు. అంతవరకు నిద్రలో మనం ఎక్కడికో వెళ్ళిపోయాం, మనం స్పృహలో లేము, మన బాడీ ఉంది, మనం అక్కడ లేము. అంటే ఒక రకంగా ప్రతి నిద్ర కూడా మరణం ఉంటుంది అన్నారు మహేష్. మళ్ళా నువ్వు తిరిగి వచ్చిందంటే నువ్వు మరో జన్మెత్తి బయటకు వచ్చావు అన్నమాట. నాకు మరలా ఇవాళ జన్మనిచ్చావు, నేను ఈ రోజున కళ్ళు తెరిచాను, ఇదంతా చూస్తున్నాను, నన్ను మళ్ళా ఈ రోజంతా మళ్ళా నిద్రపోయే వరకు నా ద్వారా నువ్వే నీ సంకల్పంతో పనులన్నీ జరిగేటట్టుగా చూడు, నువ్వేం చెప్తే అది చేస్తాను,
నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, నా సొంతంగా ఏది చేయను, నా ద్వారా ఏం జరిగినా అది నువ్వు ఇచ్చినట్టుగానే భావిస్తాను అనే భావనతో లేచి స్వామికి ఒకసారి తలుచుకొని, అలానే తర్వాత స్నానం చేసేటప్పుడు పవిత్ర గంగానది స్నానం చేస్తున్నట్లు, గంగానదిలో మునిగినట్లుగా భావం చేస్తూ ఆ నీటిని స్నానం చేస్తూ, అలాగే ఉదయం స్నానం చేసిన తర్వాత భగవంతుడికి నమస్కారం పెట్టుకుని, ఉదయమే పెట్టుకున్నా మనం, మళ్ళీ తరచూ అలా కంటిన్యూస్ గా ప్రతి క్షణంలో కూడా మనకి ఎదురుపడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిలో కూడా భగవంతుడిని చూస్తూ, అది అమ్మ అవ్వచ్చు, పని అమ్మాయి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరు కనబడినా కూడా వారిలో మనం భగవంతుడిని చూడడం అలవాటు చేసుకుంటే ప్రతి పనిలో కూడా భగవంతు నిర్ణయం ప్రకారమే జరుగుతోంది ఇది అని అనుకుంటే నీకు ఆ రకమైనటువంటి అభ్యాసం ఆటోమేటిక్గా నీ జీవితంలో వస్తుంది. అది ఎంతవరకు తిరిగి పడుకునేటప్పుడు కూడా స్వామి ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు నా ద్వారా ఇలా కార్యక్రమాలను నిర్వర్తింపజేశావు, ఇవో మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నేను నన్ను నీ దగ్గరికి తీసుకో, నీ ఒళ్ళోకి తీసుకో అని చెప్పి నిద్రపోవడమే మన చేతిలో ఉంటాయి. మళ్ళా రేపు మళ్ళా మామూలు. ఇలా మనం ప్రాక్టీస్ శిక్షణని మనం మొదలు పెడితే మన ఇంట్లో ఉన్న పిల్లలకి అందరికి కూడా ఇదే శిక్షణ ఇవ్వగలిగితే ఎవరి జీవితాలు వాళ్ళే పండించుకొని దేని ఎడల కూడా మోహం వ్యామోహం ఈ రెండూ లేకుండా తమ జీవితాలను అందరూ పండించుకుంటారు. వారి ద్వారా జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వామి నడిపించుకుంటారు. ఏదో కార్యక్రమం ఇవ్వలేదంటే మనకి సంబంధం లేదు, ఆయన కానివ్వలేదు, ఆయన వద్దన్నారు అంటే నా ద్వారా కాదనమాట, ఇంక వేరెవరో చెయ్యాలి పని అని భావన చేస్తూ ఆయనకి అన్ని వదిలేస్తూ ప్రతిదీ కృష్ణార్పణం చేసుకుంటూ జీవితాన్ని నడుపుకుంటే చక్కటి మనశ్శాంతితో జీవనయానాన్ని నడపచ్చు.